నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. బండిల్ కట్టడం ఇంకా పూర్తి కాకపోవడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా దాదాపు 2.5 లక్షల ఓట్లు పోలయ్యాయి. 1,00,000 ఓట్లను విభజించే ప్రక్రియను పూర్తి చేసిన సిబ్బంది 8,000 ఓట్లు చెల్లవని గుర్తించారు. మరో 1,50,000 ఓట్ల విభజన చేపట్టనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సమయం పట్టే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నిన్నటి నుంచి నిరంతరాయంగా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జ్యోత్స్న, మీరు అన్నట్టుగా పట్టభద్రుల స్థానానికి కౌంటింగ్ ఇంకా వచ్చే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. 24 గంటలుగా కేవలం వ్యాలిడ్ ఇన్వాలిడ్కి సంబంధించినటువంటి విభజన మాత్రమే కొనసాగుతోంది. మొత్తం ఇప్పటి వరకు 2,50,000కు పైగా ఓట్లు పోలేనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 2,10,000 ఓట్లను మాత్రమే విభజించారు. ఇందులో 21,000 ఓట్లను చెల్లుబాటు కాలేదు. 21,000 ఓట్లు ఇన్వాలిడ్గా తేల్చారు. ఇంకా 1,89,000 ఓట్లు చెల్లుబాటు అయినట్టుగా గుర్తించారు. సో 40,000 దాకా ఓట్లు లెక్కించాల్సి ఉంది. అంటే వ్యాలిడ్కి సంబంధించినటువంటి లెక్కలు తీయాల్సి ఉంది. ఆ 40,000లో వ్యాలిడ్ పూర్తిగా చేసుకున్న తర్వాతే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ, అంటే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు కేవలం 2,10,000 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇంకా 40,000 ఓట్లను విభజించాల్సి ఉంది. అంటే కేవలం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ప్రాసెస్ మాత్రమే కొనసాగుతోంది. ఇది ఇంకా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి లెక్క ఏమాత్రం కూడా కాదు. కానీ ఇప్పుడు 10 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగితే దీనికి మరొక 24 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికైతే మ్యాజిక్ నెంబర్ వస్తుందో, ఇప్పుడు మొత్తం ఓట్లు కనుక మనం 2,50,000 అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా 1,25,000కు పైన ఒక ఓటు రావాల్సి ఉంటుంది. సో వారికి మాత్రమే విన్నర్గా ఖచ్చితంగా పరిగణిస్తారు. కానీ వన్ సైడెడ్గా మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే రెండో ప్రాధాన్యత లెక్కింపు వైపు కౌంటింగ్ వెళ్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలోనే మ్యాజిక్ నెంబర్ని కనుక ఏ క్యాండిడేట్ అయినా టచ్ అయితే ఖచ్చితంగా వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ ప్రాసెస్ జరగాలన్నా కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు రెండో ప్రాధాన్యత వైపు కనుక లెక్కింపు వెళ్తే మాత్రం అది రేపు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ లాగా జరిగినటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వ్యవహారం సాయంత్రం నుంచి T20 మ్యాచ్ తీరుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ చూస్తే కనుక గెలుపోటములను శాసించే స్థాయిలో ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటున్నాయి. సో ఇప్పటి వరకు లెక్కించినటువంటి దాంట్లోనే 21,000 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. పట్టభద్రులు వేసినటువంటి ఓట్లు 21,000 మంది ఓట్లు ఇన్వాలిడ్గా పరిగణించారు. సో ఇంకా కూడా లెక్క తెలియటువంటి అవకాశం ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలుపోటమిల మీద ఇవి ప్రభావం చూపుతాయి. సో డెఫినెట్గా దీని వ్యవహారం అనేటువంటిది కొంత ఆసక్తిగా మారే అవకాశం ఉంది. కాబట్టి సో అసలు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మరింతగా వేగం పుంజుకోవడం, మరింత ఆసక్తిగా మారడం అయితే జరుగుతుంది. రైట్ గోపాలకృష్ణ.